నాకు దమ్ము ఉంది, అన్నీ ఉన్నాయి. నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తా, మళ్ళీ నిన్ను ఓడగొడతా. దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఒకవేళ నీ దగ్గర డబ్బు ఉందన్న అహంకారం, మధ్యతరగతి కుటుంబాలు మీద 100 కోట్లు సంవత్సరానికి వసూలు చేసే అహంకారం నీకు ఉండొచ్చు. డబ్బుతో ఏదైతే నీ బ్రతుక్కి నేరుగా టికెట్ తెచ్చుకోలేక పైన ఒకరికి 30 కోట్లు ఒక పార్టీ వ్యక్తికి, కింద ఒక వ్యక్తికి 20 కోట్లు ఇచ్చి నీ బంధువు చేత, ఉత్తరాంధ్రలో ఉన్న నీ బంధువు చేత మధ్యస్థం చేయించుకొని టికెట్ తెచ్చుకునే వ్యక్తివి నువ్వు. నీ పరిస్థితి అది. నువ్వు నన్ను విమర్శిస్తావా? రకరకాల టీవీల్లో కొంతమంది చేత అనిల్ అక్కడికి వెళ్తాడు, అనిల్ ఇక్కడికి వెళ్తాడు అని అన్ని దగ్గరలో పోటీ చేయగలిగిన వ్యక్తి అయితే నేను పర్లేదు కదా. అనిల్ కుమార్ యాదవ్ టికెట్ లేదు అంటే పర్లేదు, కానీ అనిల్ కుమార్ యాదవ్ కనిగిరి పోతాడని ఒకడు, కందుకూరు పోతాడని ఒకడు, వెంకటగిరి పోతాడని ఒకడు, పలానా ఎంపీ పోతాడని ఒకడు, ఇంకో దగ్గర ఎంపీ పోతాడంటే ఇన్ని దగ్గరలో పోటీ చేయగలిగిన అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అయితే గొప్ప గెటోడే కదా. గెటోడైతేనే కదా ఇన్ని దగ్గరలో పోటీ పేర్లు వస్తున్నాయంటే ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుల వల్ల గెట్టోడినే కదా. మీలాగా పక్క నియోజకవర్గంలో పనికిరాని ఏదో పోయినసారి పోటీ చేసాం, 4 సంవత్సరం తర్వాత వచ్చి పలానా కార్డు ఉపయోగిద్దాం, ఈ కార్డు ఉపయోగిద్దాం అనుకునే పరిస్థితులు అయితే నేను లేను కదా. పక్క నియోజకవర్గంలో పోటీ చేయలేని చేతకాలం వల్ల అయితే కాదు కదా. నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తా, ఖచ్చితంగా నేను మళ్ళీ ఓడగొడతా. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. నీ డబ్బున్న మదం, డబ్బుతో నేను ఏమైనా కొంటాను, నాకు డబ్బు వెదజల్లితే నాకు ఓట్లు వేస్తారు, డబ్బు వెదజల్లితే నేను నాయకుల్ని కొంటాను, డబ్బు వెదజల్లితే కార్యకర్తలను కొంటాను అన్న నీ మదం ఉందే, ఖచ్చితంగా దాన్ని అనుస్తా. నీకు డబ్బు మదం ఎందుకుందని చెప్తున్నాను అంటే, నీకు ఆ డబ్బు మదంతోనే కార్పొరేషన్ ఎన్నికల్లో మా దగ్గర డబ్బులు పంపించు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి సంబంధించిన మేముంటే మా దగ్గరికి 50 లక్షల రూపాయలు అంటే నువ్వు కూడా మా దగ్గర డబ్బులు పంపించేస్తే మేమేదో నీకేదో ఇది కొడతామని చెప్పి వేరే వాడు ఎవడో బిడ్డ, పేద బిడ్డ ఆడన్నా స్కూల్లో చదువుకొని ర్యాంక్ తెచ్చుకుంటే ఆ ర్యాంకులు కొనుక్కునే బతుకు నీది. ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ సీటుని 50 కోట్ల రూపాయలకి కొనుక్కున్నావు నువ్వు. వేరే పార్టీకి పైకి ఒక పార్టీ దగ్గరికి 30 కోట్లు ఇచ్చావు, కింద ఒకడికి 30 ఇచ్చావు, 20 ఇచ్చావు. ఇది వాస్తవం అని నేను చెప్తుంది. మళ్ళీ నేను అంటున్నాను కూడా, మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్యులు అంటున్నారు ఈ మాట, గుసగుసలు మాట్లాడుతున్నారు. అయ్యా మనోడు ఆడక, ఎందుకంటే ఆయన గట్టిగా పెట్టాడు ఈ సీటు కావాలని, దాంతో ఆయనకు ఒక 30, ఒక ఆయనకి ఆయన తిరిగి ఆయనకి ఒక 20 చూస్తారు కదా. అది కూడా 10 రోజుల్లో. అది మీ పరిస్థితులు. నువ్వు మళ్ళీ మా గురించి మాట్లాడితే అట్ట. ఒక రోజు వేసుకొని తిరిగినట్టున్నాడు నేను చెప్పంగానే, ఎందుకురా నాయన ఇద్దరు కలిసి తిరగండి, ఆయనకు టికెట్ వస్తే ఆయనకు ఓటేండి, నాకు టికెట్ వస్తే నాకు ఓటేండి, ఆయనకు వస్తే నేను కనిపించను, ఆయన నాకు వస్తే ఆయన కనిపించను అని చెప్పి తిరగండి అన్న. ఒకరోజు తిరిగినట్టున్నారు, మళ్ళీ 2 రోజులు మళ్ళీ పెట్టాకలే. వద్దురా నాయన, ఇది ఎవడిని మింగేస్తాడు అర్థం కావట్లేదని